Good morning, students. Good morning, Amma. ఈరోజు మనం ఫోర్త్ చెప్పుకుందాం సైన్స్ వర్క్ బుక్ ఫిల్లింగ్. ఆల్రెడీ మనం పేజ్ నెంబర్ 16, 17 చెప్పుకున్నాం. ఈరోజు పేజ్ నెంబర్ 18, 19 ఓపెన్ చేయండి. సిక్స్త్ క్వశ్చన్. How can we change the shape and size of solids? Sixth question. How can change the shape and size of solids? Last one. We can change the shape of. We can change the shape and size of the solids by increasing the temperature. Full stop. Yes, with the increase in the temperature the process of melting take place with the help of which causes the change in the state. Full stop. అసలు క్వశ్చన్ ఏంటి? హౌ కెన్ చేంజ్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ సాలిడ్స్. అసలు సాలిడ్స్ చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి వాటి షేపు సైజు ఎలా మార్చగలం? వీ కెన్ చేంజ్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద సాలిడ్స్ బై ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ని పెంచినప్పుడు వాటి షేపు సైజు మార్చవచ్చు. యాజ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ ద ప్రాసెస్ ఆఫ్ మెల్టింగ్ టేక్ ప్లేస్ విచ్ కాజెస్ ద చేంజ్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు సపోజ్ మనం ఐరన్ తీసుకున్నాం. ఐరన్తో ఇనుము తీసుకున్నాం. ఇనుముతో మనం చాలా వస్తువులు చేస్తాం. కొడవలి, కత్తి, గొడ్డలి, నాగలి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఆ ఇనుముని బాగా హీట్ చేసి దాన్ని ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్గా మార్చుకుంటారు. మరి ఆ ఇనుము అనేది, ఐరన్ అనేది మనకి సాలిడ్ కిందే వస్తుంది కదా. అంటే టెంపరేచర్ని ఇంక్రీజింగ్ చేయాలి, టెంపరేచర్ని బాగా పెంచాలి. పెంచినప్పుడు మాత్రమే దాన్ని సాలిడ్ని మనం మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి డిఫరెంట్ షేప్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. లిక్విడ్స్ డు నాట్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ షేప్. ఎక్స్ప్లెయిన్ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ దిస్. ఆల్సో డ్రా ఎ డయాగ్రామ్ టు సపోర్ట్ ద ఎక్స్ప్లెనేషన్. అసలు లిక్విడ్స్ అనేవి ఒక ఫిక్స్డ్ షేప్లో ఉండవు కాబట్టి ఒక యాక్టివిటీ ద్వారా ప్రూవ్ చేయమన్నాడు. ఇంకా ఆ యాక్టివిటీకి తగ్గట్టు డయాగ్రామ్ వేయమన్నాడు. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. కంటెంట్ బుక్లో లిక్విడ్స్ తీయండి. లిక్విడ్స్ ఎక్కడ ఉన్నాయి?
టెక్స్ట్ బుక్లో లేదు, మనకేమీ ఇవ్వలేదు. మనం పర్టికులర్గా ఒక షేప్స్ వేద్దాం. ఇప్పుడు నేను కొంత మ్యాటర్ రాద్దాం, తర్వాత షేప్స్ వేస్తాను. టేక్ కంటైనర్స్ of different shapes, different shape. Now pour some water into bowls. Water into bowls of different shapes. Different shapes. You will find that the water takes the shape of the container. Takes the shape of the container. Shape of the container. Container in which it is found. It shows that water does not have any fixed shape. అంటే ఏమైనా కొన్ని కంటైనర్స్ని డిఫరెంట్ షేప్స్ తీసుకొని నౌ పౌర్ సమ్ వాటర్ ఇంటూ బౌల్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. ఆ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కంటైనర్స్ తీసుకున్న తర్వాత దాంట్లో వాటర్ పోయబడాలి. యూ విల్ ఫైండ్ దట్ ద వాటర్ టేక్స్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. అప్పుడు నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు? ఆ వాటర్ ఏ కంటైనర్లో తీసుకుంటే ఆ కంటైనర్ యొక్క షేప్ వచ్చింది. ఇన్ విచ్ ఇట్ ఈస్ పౌర్డ్. దేంట్లో పోస్తే ఆ కంటైనర్ షేప్. ఇట్ షోస్ దట్ వాటర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ షేప్. అంటే వాటర్ అంటే ఏంటి? లిక్విడ్స్. ఇట్ షోస్ దట్ లిక్విడ్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ షేప్. డయాగ్రామ్ ఏం చేస్తారంటే మీరు ఏమైనా డిఫరెంట్ థింగ్స్ వేయండి. ఇప్పుడు నేను ఒక పాట్ వేసాను, తర్వాత ఒక గ్లాస్ జార్ వేసాను, తర్వాత ఇదొక షేప్ తీసుకున్నాం. ఇంకా టంబ్లర్ తీసుకున్నాం. టంబ్లర్ తీసుకున్నాం. ఇంకా కప్ తీసుకున్నాం. ఇలా డిఫరెంట్ షేప్స్ తీసుకున్నాం. ఒక 5 పిక్చర్స్ వేయండి, మీ ఇష్టం ఏదైనా వేసుకోండి. దాంట్లో మాత్రం వాటర్ ఉండాలి.
మనం ఏ షేప్ అంటే లిక్విడ్కి పర్టికులర్గా ఫిక్స్డ్ షేప్ లేదు కాబట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్స్ తీసుకొని దాంట్లో నీళ్లు నింపినప్పుడు ఆ కంటైనర్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్ అనేది ఆ వాటర్ అంటే లిక్విడ్కి వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, వాటర్కి పర్టికులర్గా ఫిక్స్డ్ షేప్ అనేది లేదు. ఇప్పుడు ఇది పాట్ తీసుకున్నాను, ఈ పాట్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో ఉంటుంది వాటర్ యొక్క షేప్. గ్లాస్, బాటిల్, జార్, కప్. మీరు వాటి నేమ్స్ కూడా కింద రాయండి, మీరు ఏవైతే వేస్తారో వాటి నేమ్స్ కూడా రాయండి. ఓకే, నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, హౌ డు ఇంటర్మాలిక్యులర్ స్పేసెస్ ఆఫ్ గ్లాసెస్ డిఫర్ ఫ్రమ్ దట్ ఆఫ్ లిక్విడ్స్, ఆల్సో డ్రా ఏ డయాగ్రామ్ టు షో యువర్ ఎక్స్ప్లెనేషన్. అంటే దేంట్లో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ లిక్విడ్స్లో ఉంటుందా గ్యాసెస్లో ఉంటుందా, డయాగ్రామ్ డ్రా చేయమన్నాడు. ఓకే, మనం ఇప్పుడు రాసుకుందామమ్మా. ఆ పైన రబ్ చేసేస్తాను. In gases, intermolecular space, is maximum. The molecules in gases can easily spread out and freely occupy any open space. గ్యాసెస్లో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట. ఆ గ్యాసెస్లో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల అవి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఎక్కడైనా ఓపెన్ స్పేస్లో ఉన్నప్పుడు. ఈ లిక్విడ్స్ అంటే అక్కడ స్పేస్ ఉందా, కంటిన్యూ చేసి రాసేయండి. In liquids, intermolecular space spacing అని చూడండి. spacing comparatively lesser than the gases. Comparatively
lesser than gases గ్యాసెస్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఓపెన్ స్పేస్లో ఫ్రీగా ఆక్యుపై ఉంటుంది. కానీ లిక్విడ్స్లో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ గ్యాసెస్ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి the molecules to move around slightly. తర్వాత మీరు పిక్చర్స్ ఏం వేస్తారంటే లిక్విడ్స్ థింగ్ గ్యాసెస్ లిక్విడ్స్ రాయండి, గ్యాసెస్ ఇక్కడ ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ రాయండి, ఇంటర్ మాలిక్యులర్ స్పేస్. మీరు పెద్దగా వేసుకోండి, అక్కడ నేను ఇక్కడ చిన్నగా వేస్తున్నాను. గ్యాసెస్లో అయితే ఇంటర్ మాలిక్యులర్ స్పేస్. ఇంటర్ మాలిక్యులర్ స్పేస్. Intermolecular space. Intermolecular space. Next, 9th question. What change in the temperature take place in the examples given below? Melting of chocolates, freezing of ice creams. 9th question లో ఇచ్చాడు, what change in the temperature take place in the examples given below? Melting of chocolates, freezing of ice cream. 9th question. 9th లో ఏంటిది? మెల్టింగ్ ఆఫ్ చాక్లెట్ అన్నమాట. చాక్లెట్ మెల్ట్ అయితే ఏమవుతుంది? ఇంక్రీజింగ్ ఇన్ టెంపరేచర్. Increase in temperature. తర్వాత freezing ice cream. Decrease in temperature. Decrease in temperature. Decrease in temperature. ఓకే, ఇప్పుడు మనం వర్క్ చదువుదామా. ఆల్రెడీ మనం 14-15 క్వశ్చన్స్ కూడా చదివేసాం కదా లెసన్ 6లో వర్క్ బుక్లో. ఇప్పుడు వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 11లో ఎంసీక్యూస్ చదువుదాం. చూడండి, ఫస్ట్ది, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ డాష్ ఈజ్ రిలీజ్డ్ ఆక్సిజన్. సెకండ్, బారోమీటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ atmospheric pressure. Third one, the percentage of oxygen in the atmosphere is 21%. Moving air is called wind. Dash is used for making fertilizers, nitrogen. Sixth one, the mixture of gases that surrounds the earth is known as atmosphere. Seventh one, the gas present in the maximum amount in our atmosphere is nitrogen. We cannot see wind, but
when it moves we can feel it. By dash we can control air pollution using public transport for traveling. 10th one. When we cover a burning candle with glass jar, the supply of dash is cut off and candle stop burning. Oxygen. Okay? MCQs చదవాలమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం 7th లెసన్లో ఇంకా 10, 11, 12 క్వశ్చన్స్ ఉన్నాయి. MCQs ఫిల్ చేద్దాం. బాయ్.